నమస్తే పొలిటికల్ వైస్కు స్వాగతం. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందా లేక పొత్తు పెట్టుకుంటుందా? ఈ చర్చ ఈ మధ్యన బాగా సాగుతున్నది. నిజంగా అట్లాంటిది ఏమైనా జరుగుతుందా? ఢిల్లీ స్థాయిలో జరుగుతుందా లేకపోతే హైదరాబాద్ స్థాయిలో జరుగుతుందా? ఏమవుతుంది? ఈ అంశాలపై మాట్లాడేందుకు మనతో పాటు బోర్ నర్సయ్య గౌడ్ గారు మాజీ ఎంపీ మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సతీష్. ఈ బీఆర్ఎస్ బీజేపీలో విలీనం పక్కా అనేటువంటిది బాగా చర్చలోకి వచ్చేసింది. ఈ సందర్భంలో ఎందుకు వచ్చింది? అసలు అది ఢిల్లీలో ఏమైనా జరుగుతుందంటారా బీజేపీ తరఫున? నిజంగా చెప్పాలంటే బీజేపీ ఎప్పుడెప్పుడైతే బలపడుతుందో, గతంలో కూడా మీరు చూశారు అసెంబ్లీ ఎన్నికల ముందర బీజేపీ బీఆర్ఎస్తో కుమ్మక్కైందనో లేదా ఇద్దరు కలిసి ఉన్నారనో పొత్తు అవుతుందనో పార్లమెంట్ ఎన్నికల ముందు కూడా ఇలాంటి దుష్ప్రచారం జరగడం జరిగింది. సో అందులో భాగంగానే ఇది జరుగుతుంది అనుకుంటా. కానీ నాకు తెలిసినంతవరకు అంటే కేసీఆర్ గారిని వారి ఫ్యామిలీ గురించి బాగా తెలియబట్టి వారి మనస్తత్వానికి ఈ బీజేపీలో జాయిన్ కావటం కానీ మర్జీ కావటం కానీ పొత్తు కానీ అలాంటివి ఏమి ఉండవు. పొత్తు ఆలోచన కూడా ఏం లేదు. పొత్తు ఎవరితో, ఎందుకు, ఎక్కడ? ఇప్పుడు 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 ఏమైనా ఎలక్షన్స్ ఉన్నాయా? స్థానిక సంస్థలు అనేది ఇప్పుడు లోకల్ బాడీస్ అనేది సర్పంచ్ ఎలక్షన్లు వితౌట్ సింబల్ అవుతుంది. దానికి పొత్తు ఏముంటుంది? ఏముండదు కదా. సో అఫీషియల్గా ఇప్పుడు స్థానికంగా కొన్ని స్థానాల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్తో కలుస్తుంది. బీజేపీ కొన్ని సందర్భాల్లో ఇతర పార్టీలతో కూడా ఒక అండర్స్టాండింగ్, అదే కేవలం స్థానిక అవగాహన. కానీ ఒక రాజకీయ పార్టీగా బీజేపీ అనేది ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి పొత్తు ఉండబోదు. రెండోది, బీఆర్ఎస్ విలీనం అనేది కూడా నాకు తెలిసినంత వరకు టోటల్ ఇది రాంగ్ ప్రొపగండా. ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ గారు బీఆర్ఎస్ని బీజేపీలో కానీ కాంగ్రెస్లో కానీ దేంట్లో విలీనం చేయరు. వారి అస్తిత్వాన్ని కోల్పోరు. వారికి చేయాల్సిన అవసరం కూడా లేదు. అంటే కేసులు ఏమి ఉన్నాయి? రేపు పొద్దుగాల అవినీతి కేసులు బయటకు వచ్చే అవకాశం ఉంది. కాళేశ్వరం ఇంకొకటి ప్లస్ ఇప్పుడు కవిత కేసు ఆల్రెడీ ఎట్లా ఉన్నది. అన్నిటి నుంచి బయటపడి ఇబ్బంది పడే కంటే బయటపడడం కోసం బీజేపీలో చేరితే అప్పుడు కాంగ్రెస్ అంత బలంగా తీసుకోదనేటువంటిది ఒక చర్చ. ఒకటి చెప్పనా, బీజేపీకి కేసులకు సంబంధం లేదు. ఇది రాష్ట్ర ప్రభుత్వం వేరు, బీజేపీ వేరు, కేంద్ర ప్రభుత్వం. అంటే దానికే సూటే కాదు, లక్ష్యమే నెరవేరదు. కాళేశ్వరం స్థానిక సమస్య. నిజంగా నాకు తెలిసినంత వరకు కూడా ఇదెంత మేకపోతే గంభీర్యం తప్పితే కాంగ్రెస్ కేసీఆర్ని ఏమీ చెయ్యరు. ఏ కమిషన్లో అన్ని కమిషన్లే అది ఏదో ప్రజల్ని మభ్యపెట్టడానికి చేసేది కానీ ఎలాంటి చర్యలు ఉండవు. బీఆర్ఎస్ బీజేపీ కలుస్తుందని బీజేపీని దెబ్బతీయటానికి కాంగ్రెస్ కానీ ఇతరులు కానీ చేసే ప్రయత్నమే కానీ అందులో ఎలాంటి నిజం లేదు. బీఆర్ఎస్ ఏం దెబ్బతీస్తారు? ఆల్రెడీ వాళ్ళు అపోజిషన్లో ఉన్నారుగా, ఏం దెబ్బతీస్తారు? ప్రభుత్వంలో ఉంటే దెబ్బతీస్తుందో, లేకుంటే ఎలక్షన్ ఉందంటునో దెబ్బతీస్తుందో. ఆల్రెడీ మీరు చెప్పిన కమిషన్లన్నీ వేసారు కదా. అది కమిషన్ల కొరకే. ఒకటి చెప్పనా, ఇందుగలడు అందుగలలేడు సందేహం అవ్వలేదు, ఎందెందు కలిగినా అందందు రాజకీయ అవినీతి ఉన్నది. సో ఎవరో పెద్ద స్వాతి ముత్యంలాగా ఇంకోలేదో అలాంటివి ఏమి లేవు. లాజికల్ లేవు, కంక్లూజన్ లేదు. అల్టిమేట్లీ అది ఓటుకు నోటు కేసులాగా అలానే నడుస్తూనే ఉంటుంది. కానీ గతంలో కూడా కేసీఆర్ కాంగ్రెస్లో మెర్జ్ అవుతారని, అప్పుడు తెలంగాణ ఇచ్చినందుకు కృతజ్ఞతగా అందులో పోతారనేటువంటి. ఇప్పుడు ఎన్నికలు ఈ సందర్భం ఏమీ లేనప్పుడు వస్తున్నాయి కాబట్టి నమ్మశక్యంగా ఉంది. లేదు కదా, అదే కదా నాకు తెలిసినంత వరకు. అంటే నాకు కేసీఆర్ మనస్తత్వం తెలుసు. సరే వారి కేటీఆర్ గారు కానీ వాళ్ళు కానీ ఆ పార్టీ మధ్య కాదు, పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులు కూడా ఎవరు వచ్చి బీజేపీలో జాయిన్ కారు. ముఖ్యమైన అంటే ఉన్న ముగ్గురే కదా. అవి
ఇక 3 స్తంభాలు అంటే ఇక వాళ్ళ 5 కాకుండా మిగిలిన వాళ్ళు బీజేపీలో ఎవరైనా వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? అది మనం చెప్పలేం ముందు ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ లేవు కదా. లేవు. ఏ ఎలక్షన్ డెఫినెట్లీ వచ్చే ఎలక్షన్లో బీజేపీ గవర్నమెంట్ అసెంబ్లీ ఫామ్ చేస్తుంది, మీరు అట్లనే చెప్తారు ఆ నమ్మకం ఉన్నది. వచ్చే ఎలక్షన్లో నేను అనుకోవటం ఇట్ ఈస్ గోయింగ్ టు బి బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ కావచ్చు. రేవంత్ రెడ్డి 10 ఏళ్ళు నేను ఇక్కడ ఫేక్ కాలేస్తాను. సరే రేవంత్ రెడ్డి అంటారు, తప్పేముంది, ఆయన ముఖ్యమంత్రి చేపట్టి అంటాడు కదా. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అతిపెద్ద ప్రతిపక్షం వాళ్ళ మేనిఫెస్టో సొంత మేనిఫెస్టో. మేనిఫెస్టో ఇప్పుడున్న పరిస్థితులు. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రచారంతో మభ్యపెట్టలేం ప్రజల్ని. అవును. గతంలో కేసీఆర్ గారు కూడా అదే చేసింది తప్పు. దళిత బంద్ అని, బీసీ బంద్ అని, ఆ బంద్ అని, డబుల్ బెడ్రూమ్ అని అవును. ప్రతిపక్షం ఎవరు చేయలే కదా. అంతే. ప్రజలకు వాళ్ళకే వాళ్ళ మేనిఫెస్టోనే, బీఆర్ఎస్ మేనిఫెస్టోనే బీఆర్ఎస్కు ప్రతిపక్షమైంది. ఈరోజు కాంగ్రెస్కు ప్రతిపక్షం కూడా కాంగ్రెస్ మేనిఫెస్టోనే. ఓకే. ఈరోజు రైతు బంధు ఇది రుణమాఫీ చూసుకోండి, చేసి కదా ఎన్ని రోజులు మభ్య పెడతారు. 31,000 కోట్లు చేసినవన్నీ మీ పైన గెలిచిన చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు స్వయంగా పార్లమెంట్లో మాట్లాడారు. ఇది పెద్ద ఘనత, 31,000 కోట్ల రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ చేసిన అదే కదా ఈ యొక్క ఈ గోబల్స్ ప్రచారమే పార్టీని దెబ్బతీస్తుంది కాంగ్రెస్. ఈరోజు వాళ్ళు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినంత ప్రకారమే 33,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెడుతుందామని చెప్పారు కదా అవును. రుణమాఫీకి అవసరం అని. రెండోది మొదట విడత ఎంత ఇచ్చారు, 6,000 కోట్లు, రెండో విడత 6,500 కోట్లు ఎంత? మొత్తం ఎంత అయింది, 13,000 కోట్లు. 12. మరి 33,000 కోట్లు ఎటుపోయింది? ఇంక 20,000 కోట్లు అంతే. అదే ఎటుపోయింది అంటున్నా. ఇంకోటి, ఇప్పుడు ఉన్నటువంటి రైతు రుణమాఫీ మనం తీసుకుంటే గతంలో రైతు బంధు ఉంది. రైతు బంధు యాసంగి పంటకు 7,500 కోట్లు అవుతుంది. అవును. ఇది 5,000 రూపాయలు చొప్పున. 4,000 కోట్లు ఇవ్వలే, అవును. ఓన్లీ 5 ఎకరాల వరకు ఇచ్చారు. 5 ఎకరాల్లో కూడా ఈ డాక్టర్స్, అడ్వకేట్స్, గెస్టెడ్ ఆఫీసర్స్ వాళ్ళందరినీ కట్ చేశారు. అవును. సో 4,000 కోట్లు అక్కడ మిగిలినాయి. ఇప్పటివరకు రైతు బంధు లేదు, రైతు భరోసా దేవుడేరు కానీ రైతు బంధు లేదు. ఇదొక 7,500 కోట్లు. 7,500 కోట్లు, 4,000 కోట్లు, రఫ్లీ 11,500 కోట్ల రూపాయలు ఎగ్గొట్టినట్టే కదా ఓకే. రైతు. మిగిలిన ఇక్కడ తీసుకొచ్చి అంతే కదా. అదే చర్చ జరుగుతుంది. మేము కూడా కొన్ని ఊర్లు పోయాం కదా, మీకు తెలుసు కదా. ఒక ఊర్లో 300 రైతులు ఉంటే 30 మందికి అయింది రుణమాఫీ. రుణమాఫీ. మీరు కూడా ఒక విలేజ్ శాంపుల్ తీసుకోవచ్చు, ఓకే. 2-3 విలేజ్ శాంపుల్ తీసుకోవచ్చు. సో దీన్ని ఏమంటుందంటే కాంగ్రెస్కు వారి మేనిఫెస్టోనే ప్రధాన ప్రతిపక్షం. ఈరోజు వారే కదా. ఎందుకంటే నమ్మక ద్రోహం చేయొద్దు, అవును. నమ్మక ద్రోహం చేయొద్దు. బీసీ కులగణన చేస్తామని పెట్టారు, ఏదో బీజేపీ చేయట్లేదని మొత్తం దేశం అంతా రాహుల్ గాంధీ దుష్ప్రచారం చేశారు. 42% లోకల్ బాడీస్ రిజర్వేషన్ పెడతామన్నారు. ఇంతవరకు ABCD చేస్తామన్నారు ఇంకా. ఏబిసిడి చెయ్యి, A to Z చెయ్యి, నో ప్రాబ్లం. బీసీలకు ఏం ప్రాబ్లం, ఆల్రెడీ ఏబిసిడి ఉంది కదా, ప్రాబ్లం. కానీ ఇప్పటివరకు ఆ కులగణన గురించి మాట్లాడలేదు, రిజర్వేషన్ పెంపు గురించి మాట్లాడలేదు. అందుకొరకు ఏంటంటే వారి యొక్క మేనిఫెస్టోనే వారికి ప్రధాన ప్రతిపక్షం అవుతుంది, మా యొక్క బలం అవుతుంది. అంటే ఇప్పుడు ఈ చర్చ కూడా అంటే బీజేపీలో బీఆర్ఎస్ చర్చ అనేది కూడా ఇవన్నీ పక్కన అంతే, కేవలం డైవర్షన్. అంటే రాజకీయంగా చర్చ పాలిటిక్స్లో ఏంటంటే వెన్ యూ కెనాట్ డిసైడ్, ఓకే. వెన్ యూ కెనాట్ డెలివర్, డిసైషన్ లేకున్నప్పుడు, డెలివర్ చేయనప్పుడు డైవర్ట్. ఓకే. అది స్టాండర్డ్ పొలిటికల్ ఫార్ములా. అది గతంలో కేసీఆర్ గారు చేయడం జరిగింది, ఇప్పుడు కూడా. కానీ ప్రజలు స్పెషల్లీ ఇది ఏమంటే ఇంటర్నెట్ యుగం అయిపోయింది, డిజిటల్ యుగం అయింది, అన్నీ తెలిసిపోతుంది. సో అందరూ మనసులో పెట్టుకొని వెయిట్ చేస్తుంది. కేసీఆర్ గారు బాటలోనే నడుస్తున్నారా పరిపాలన? అంటే ఇప్పుడు ఒకటి ఏంటంటే అసెంబ్లీ అనేది మన అంతో ఇంతో మా గత 10 సంవత్సరాల కంటే చాలా బెటరే, కొంచెం అంతే కదా. కనీసం మాట్లాడే అవకాశం అయితే దొరికింది. ఓ 10 రోజులు, వారం రోజులు ఏదో నడిచింది, అంతవరకు పర్వాలేదు. మిగతాదంతా సేమ్ టు సేమ్ అవుతుంది, అది బాధ. పరిపాలన ముఖ్యంగా పరిపాలన. అసెంబ్లీ ఏం మాట్లాడినా ప్రజలు అది పట్టించుకోరు.
పరిపాలనలో ఏమైందంటే కొన్ని డబ్బులు లేకుండా ఇంప్లిమెంట్ చేసేవి ఉంది, ఓకే. అవి కూడా చేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను బీసీ రిజర్వేషన్ అన్నాను, దానికి డబ్బులు ఏం అక్కర్లేగా, చేయట్లేదు. ధరణిని రాగానే వెంటనే ఎత్తేస్తారు, చాలామంది సఫరర్స్ ఉన్నారు. కానీ దాన్ని మనం మీరు అట్లనే అట్టి పెట్టారు. 9 నెలలు అయింది. అవును, అవును. అది ఒక ప్రధాన కారణం. బెల్ట్ షాపులు తీసేయడం, బెల్ట్ షాపులు రాగానే బెల్ట్ షాపులు ఇప్పుడు ఎక్కువైతున్నాయి. నాలుగవది, ఇవన్నీ డబ్బులకు సంబంధించింది కాదు, బడ్జెట్ సంబంధించిందంటే అరే పోనీలే అర్థం చేసుకోవచ్చు, ఇవాళ కాకుండా రేపు ఇస్తాడులే అనేది. అదేవిధంగా ఎస్ఐన్ ల్యాండ్స్ని భూ హక్కు పత్రం ఇస్తా ఉన్నారు, 25 లక్షల మంది ఉన్నారు, దానికి ఏం పైసలు కావు కదా. వాళ్ళే రిజిస్టర్ చేసుకోవచ్చు, రిజిస్ట్రేషన్ నువ్వు ఒక రూపాయి పెట్టి జీవో కాపీ తీస్తే అయిపోయాయి. ఎస్ఐన్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి లావణ్య పట్ట ఎస్ఐన్ ల్యాండ్స్ మొత్తం వారికి భూ హక్కు కల్పించడం జరుగుతుంది. పైసలు వస్తాయి రిజిస్ట్రేషన్. దాని పట్టాదారులందరూ మీరు హుందాగా ఆత్మగౌరవంతో మేము ఇస్తున్నామని ఒక లెటరే కదా ఇవ్వలే. అదేవిధంగా 25 లక్షల మంది ప్లాట్ ఓనర్స్ గత 4-5 సంవత్సరాలుగా కేసీఆర్ ఓడిపోవడానికి ఇవన్నీ కారణం కదా. వారు ఎల్ఆర్ఎస్ పెట్టారు, ₹1 ఖర్చు కాకుండా మేము దాన్ని ఇస్తామన్నారు. ఇంతవరకు దానికి పత్తా లేదు. సో ఇవన్నీ ఏంటంటే ప్రజలు మేము అనుకుంటాము ఏంటంటే రోడ్డు మీద నిలబడి ఉద్యమాలు చేసే రోజులు పోయినాయి. చేసినా కూడా ఏదో ఒక వారం రోజులు, 10 రోజులు, నెల రోజులు, అవి కూడా పూర్తి స్థాయిలో డెమోక్రటిక్ కంట్రీలో ఎంత దూరం పోతాడులే, ఎలక్షన్స్ వస్తాయి కదా చూద్దాంలే. బంగ్లాదేశ్ కాదు కదా ఇష్టం చేయడానికి. ఈ దీంట్లో రేవంత్ రెడ్డి సర్కార్ కూడా కేసీఆర్ బాటలో నడుస్తున్నారు. నా యొక్క సజెషన్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్నే అనుసరిస్తే నష్టపోతారు. అంతిమంగా బీజేపీ అనేది తెలంగాణలో వస్తే ఒక మార్పు అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది, మార్పు అనేది కనిపిస్తుంది. ఎందుకంటే బీజేపీ ఫర్ ఎగ్జాంపుల్ మీకు బోనస్ 500 per క్వింటాల్ ఇస్తా అన్నారు, ఇప్పుడు సన్న ఓట్లు అన్నారు, సన్న ఓట్లు లేదు, దొడ్డు ఓట్లు లేదు. అంటే దట్ ఈజ్ నమ్మక ద్రోహం కదా. నిన్న ఇవ్వమని ఎవరు అడగలే, రైతులు ఏం రోడ్డు మీదకి వచ్చి మాకు ఎక్కువ ఇవ్వమని ఎవరు అడగలే. అసలు మన కాంగ్రెస్కు ఓటేసిందే ఈ హామీల కంటే ఎక్కువ ఆ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతతో ఓటేశారు, అంతే కదా. ఎందుకంటే మన టీచర్లు కొంతమందికి ప్రమోషన్స్ వచ్చినాయి, 10 ఏళ్ళుగా వాళ్ళ ప్రమోషన్స్ లేవు, ఆ కోపంతో చేశారు. ఎందుకొరకు ఇప్పటికైనా కాంగ్రెస్ ఇచ్చినటువంటి వాగ్దానాలు నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ వచ్చే ఇంకోటి ఏంటంటే మా బీజేపీ నాయకులకు, మా క్యాడర్ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా మీ ద్వారా, ఈ బారాస వచ్చి కలుస్తుందనో లేకుంటే ఇంకో పెద్ద నాయకుడు వచ్చి మన పార్టీకి వస్తున్నాడనో ఈ వదంతులు నమ్మకండి. మనం వచ్చే అసెంబ్లీలో మన ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మన బలం మీద మనం గెలవాలి, గ్రామ స్థాయిలో మనం బలం పెంచుకోవాలి. ఓటర్లు రెడీగా ఉన్నారు, బీజేపీకి 30% ఓటు వచ్చిందని మనం సంబరపడడం కాదు, దాన్ని అసెంబ్లీ వరకు కాపాడుకోవాలి, లోకల్ బాడీలో కొంత మెరుగైన ఫలితాలు చూసుకోవాలి. అప్పుడే మనకు తెలంగాణకు మంచి బీజేపీ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంటుంది. ఫైనల్గా బీజేపీ బీఆర్ఎస్ విలీనం కానీ పొత్తు కానీ లేదు అనేటువంటి క్లారిటీ క్లియర్. సో అక్కడ ఉన్నటువంటి మీరు అన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు, పేరున్న నాయకులు ఎవరికి వస్తలేరు. అంటే నీ పేరుందంటే నేను అనేది కేసీఆర్ కుటుంబం నుంచో ఏదో హరీష్ రావు పేరు వినపడుతుంది కదా. నేను ఉన్నది ఏంది, హరీష్ రావు ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ గారు బతుకున్నంత కాలం కేసీఆర్ గారిని వదలడు, రాసి పెట్టుకోండి. బీజేపీలోకి రాడు, కాంగ్రెస్లో కూడా ఎక్కడ థ్యాంక్ యూ దాసయ్య గారు. ఇది తెలంగాణలో జరుగుతున్నటువంటి చర్చ కేవలం రాజకీయంగా డైవర్షన్ కోసం మాత్రమే బీజేపీ బీఆర్ఎస్ విలీనం అనేటువంటి ఒక ప్రక్రియ చేపడుతున్నారు, కానీ అట్లాంటిది ఏమీ లేదు. భారతీయ జనతా పార్టీ సొంతంగా ఎదగడానికి కృషి చేస్తుందని దాసయ్య గారు.